నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు మనం రేడియో ఫార్మస్యూటికల్స్ గురించి మాట్లాడదాం. రేడియో ఫార్మస్యూటికల్స్ కంటే ఇందాక చెప్పినట్టు బయట నుంచి రేడియేషన్, లోపల నుంచి రేడియేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం మన బ్లడ్ స్ట్రీమ్లోకి రేడియేషన్ ఇచ్చే విధాన్ని రేడియో ఫార్మస్యూటికల్స్ ఆర్ న్యూక్లియర్ మెడిసిన్ అని ఇస్తాం. లోపలికి రేడియేషన్ ఇస్తే ఇబ్బంది కదా అని అనుకోవచ్చు. చాలా తక్కువ మోతాదులో రేడియేషన్ ఇచ్చి ఆ పర్టికులర్ కెమికల్ని ఆ పర్టికులర్ ఆర్గాన్ మాత్రమే రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది. దీన్ని యూజువల్గా మనం థైరాయిడ్ క్యాన్సర్లో చూస్తాం. మనం మాట్లాడుకున్నట్టు థైరాయిడ్ క్యాన్సర్కి అయోడిన్ కావాలి. మనం ఒక రేడియో యాక్టివ్ అయోడిన్ సబ్స్టాన్స్ని కనిపెట్టి ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ సబ్స్టాన్స్ని మన బ్లడ్లోకి ఎక్కేయటం వల్ల అది కేవలం థైరాయిడ్ అనే ఆర్గాన్ మాత్రమే అప్టేక్ తీసుకొని దానిలో ఉన్న క్యాన్సర్ కణాలని మాత్రమే చంపేయటం అనేది జరుగుతుంది. ఇలా ట్రీట్మెంట్ చేసే పద్ధతిని రేడియో ఫార్మస్యూటికల్స్ అంటారు. ఇలా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని అంటారు. అన్ని ట్రీట్మెంట్లు ఏముంటాయో లిస్ట్ వేసుకుందామా? మొదటగా సర్జరీ, రీకన్స్ట్రక్షన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ, బ్రాకీథెరపీ, సైటోటాక్సిక్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, రేడియో ఫార్మస్యూటికల్స్ అండ్ హార్మోనల్ థెరపీ. చూశారు కదా, మీ క్యాన్సర్ని తగ్గించడానికి 10 డిఫరెంట్ రకాలుగా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. క్యాన్సర్ రాగానే బంబేలు ఎత్తుకోకండి. ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది ఆలోచించండి. సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరైన సపోర్టివ్ కేర్ తీసుకోండి. క్యాన్సర్ని మీరు ఈ 10 రకాల ట్రీట్మెంట్ వల్ల జయించవచ్చు.